అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రకటించిన వెంటనే ఆయన యొక్క గెలుపు అనేది ఆ రోజే ఫిక్స్ అయిపోయారండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని మనం అసెంబ్లీలోకి ఆయన అడుగు పెట్టాలి అనేటటువంటి ఒక కృత నిశ్చయానికి అందరూ కూడా ముందే రావటం అనేది జరిగింది. ఆ రకంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అనేది పిఠాపురంలో ఉన్నటువంటి వాళ్ళే కాదండి, ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి యువకుడు కూడా స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపు కోసం పనిచేశారండి. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 40 దేశాల వాళ్ళు ఈ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఆయన యొక్క గెలుపు కోసం పనిచేశారండి. అట్లాగే మిగతా ముఖ్యంగా ఈ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాడు కావచ్చు, అట్లాగే సినిమా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, సీరియల్లో పనిచేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా అంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పవన్ కళ్యాణ్ లాంటి స్వార్థం లేనటువంటి ఒక నాయకుడిని అసెంబ్లీకి పంపిస్తే అంటే క్రొత్త తరం రాజకీయం ఎట్లా ఉంటుంది అనేది చూడాలనుకున్నారండి ప్రజలు. ఇప్పటి వరకు మన పార్టీలన్నీ చూసాం. అంటే ఒక క్రొత్త తరం రాజకీయం అంటే ఎట్లా ఉంటుంది అంటే ప్రజల కోసం నిస్వార్థంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డబ్బు అనేది లేదండి, కాబట్టి ఆయన రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి రాలేదు, ప్రజలకి సమర్థవంతంగా ఎట్లాగ సేవలను అందించాలనేటటువంటి నినాదంతో వచ్చారండి. ఆయన పిఠాపురాన్ని పోటీ చేస్తూ ఒక మంచి మాట చెప్పారండి. ఏంటంటే భారతదేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి పిఠాపురం ప్రజలకి మాట ఇచ్చారండి. అయితే పిఠాపురం ఇవాళ ఎంతో గొప్ప ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పిఠాపురంలో ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయండి. ఆయన ముఖ్యంగా 6 ప్రాముఖ్యమైనటువంటి అంశాల్లో పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా తీసిదనండి. 1 విద్య, 2 వైద్యం, 3 తాగునీరు, 4 సాగునీరు, 5 ఉపాధి, 6 లా అండ్ ఆర్డర్. ఈ 6 విషయాలలో ముఖ్యంగా పిఠాపురం యొక్క నియోజకవర్గాన్ని భారతదేశం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకునేలా చేస్తానన్నారు. మొట్టమొదటి ఏంటి? విద్య. ఇవాళ విద్య అనేది ఒక వ్యాపార దృక్పథంగా మారిపోయినటువంటి సందర్భం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ విద్యా వ్యవస్థలో ఒక ప్రధానమైన 3 సెక్టార్లు ఉంటాయండి. 1 ప్రభుత్వ రంగము, 2 ప్రైవేట్ రంగం, 3 ఎయిడెడ్ వ్యవస్థ అనేది 3 వ్యవస్థలు ఉండేవి. అంటే ప్రైవేట్ రంగం రాకముందు ముఖ్యంగా ప్రభుత్వం తర్వాత ఎయిడెడ్ విద్యా వ్యవస్థలు అనేవి ఉండేవండి. ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థలకి ఒక జీవో అనేది ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ఏంటనంటే ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థలు అనేవి అయితే ప్రభుత్వంలోనే విలీనం చేయాలి, లేదా ఆ సంస్థలు వాళ్ళు ప్రైవేట్గానే నడుపుకోవాలి అని చెప్పేసి. అంటే ఎయిడెడ్ విద్యా వ్యవస్థలకు ఏంటంటే గ్రాంట్ అనేది ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అట్లాగే ఆ కాలేజీలో కానీ స్కూల్స్లో పనిచేసేటటువంటి అధ్యాపకుల్ని ప్రభుత్వం నియమించే విధానం ఉండేదండి. 2019 తర్వాత ఒక జీవో తీసుకొచ్చి మీరు ప్రభుత్వం నడుపుకుంటుందా అంటే ప్రభుత్వంలో విలీనం చేస్తారా లేదా ప్రైవేట్గా నడుపుకుంటారని చెప్పేసి ఆ రకంగా కాకినాడలో ఐడియల్ కాలేజీ లాంటి కొన్ని విద్యా సంస్థలు కూడా ఆ జీవో తీసుకురావటం వల్ల ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలకి ముఖ్యంగా అక్కడ ఏంటంటే ప్రైవేట్గా మారితే అక్కడ స్టూడెంట్స్ ఫీజులు పెంచడం వలన విద్యార్థులు ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ భారం అనేది కుటుంబాలపై పడుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలపై పిఠాపురం వేదికగా ఒక మంచి హామీ అనేది ఇవ్వడం జరిగింది. మరలా గనక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు కావచ్చు, ఎయిడెడ్ కాలేజెస్ కావచ్చు, మరలా రీఓపెన్ చేస్తాను ఈ సిస్టమ్ ఏదైతే ఉందో. ఎందుకనంటే గొప్ప మేధావులని, విద్యావేత్తలని అందించినటువంటి ఎంతోమంది ఈ సంస్థలు గత 200 ఏళ్ళగా ఎంతో కృషి చేస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా మరలా ఆ వ్యవస్థను పునరుజ్జీవించడానికి మరలా వాటిని రీఓపెన్ చేస్తామని చెప్పగానే చాలా ఈ విద్యారంగంలో మరలా అంటే ఏ జీవో అయితే తీసుకొచ్చారో ఆ జీవోని రద్దు చేయడానికి
నేను మరలా కృషి చేస్తానని వారు హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఆ రకంగా వారు ఇచ్చినటువంటి హామీ వలన విద్యారంగంలో మరలా అంటే ఏ రంగం అయితే నష్టపోయిందో ఆ రంగాన్ని అంటే మరలా ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎయిడెడ్ కాలేజీని రీఓపెన్ చేస్తామని చెప్పినందుకు ముఖ్యంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక రెండవది వైద్యం తీసుకున్నట్లయితే ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్లో కొన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అనేవి ఉండటం లేదు, మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక ముఖ్యంగా వైద్య రంగాన్ని ఎక్కడైతే సంస్కరణ చేయాలో వాటిని సంస్కరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అలాగే తాగునీరు ఇవాళ మనం చూస్తున్నాం కొన్ని గిరిజన ప్రాంతాల్లో కానీ చాలా ప్రాంతాలకి ఈ వేసవి వచ్చిన తర్వాత వాళ్ళకి తాగటానికి నీరు లేక వాళ్ళు చాలా ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించడం, అట్లాగే సాగునీరు అండి. ఇవాళ వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు పంటలు పండించడానికి ఈ కాలువలు త్రవ్వించడం కావచ్చు, అంటే నీరు అనేది అందించాలంటే వాళ్ళు పంటలు పండించడానికి. కాబట్టి ఆ రంగంలో కూడా ముఖ్యంగా అంటే రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం. ఇట్లా విద్యా, వైద్యం, తాగునీరు, సాగునీరే కాకుండా ముఖ్యంగా ఉపాధి అండి ఇవాళ. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఇవాళ ముఖ్యంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా ఏ రాష్ట్ర పరిస్థితి అయినా సరే ముఖ్యంగా చదువుకునేటటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ ఉపాధి అనేది పిఠాపురం నుంచే మొదలు పెడతానని చెప్పేసి అన్నారండి. ఎట్లాగానంటే ముఖ్యంగా చదువుకునేటటువంటి యువత అంటే వాళ్ళకి విద్యార్హతలుగా ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పలుకుబడి అంతా ఉపయోగించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఒకవేళ ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి స్కిల్స్ అనే అవసరం అండి. కాబట్టి వారు ఏం చెప్పారంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పిఠాపురంలోనే ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అంటే ఆ స్కిల్స్ ఉంటేనే వాళ్ళు ఆ ఉద్యోగాల్లో రాణించగలరండి ముఖ్యంగా. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఏ రంగంలోనైనా సరే వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగంలో ప్రతిభావంతంగా రాణించాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ స్కిల్స్ ఉండాలి. కాబట్టి ఆ స్కిల్స్ పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేవి పిఠాపురం, కాకినాడ ఇట్లాగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఏర్పాటు చేసి కంప్లీట్గా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి కూడా అన్నది. అట్లాగే లా అండ్ ఆర్డర్ ఇవాళ భద్రత అనేది చాలా అవసరం అండి. మనం చూసాము గత ప్రభుత్వాల్లో రకరకాలైనటువంటి దాడుల నిమిత్తం కావచ్చు చాలామంది మహిళలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా శాంతి భద్రతలను పరిరక్షించడం అనేది ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటిది. అంటే వాళ్ళ యొక్క భావాలని స్వేచ్ఛగా ప్రకటించేటటువంటి హక్కు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 6 రకాలైనటువంటి ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో అది పిఠాపురం నుంచే మొదలు పెడతామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉందని. ఎందుకంటే ప్రపంచం మొత్తం అంటే భారతదేశం యావత్తు ఒక భారతదేశం కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం అనేది అంటే డెవలప్మెంట్ అనేది ఒక ఆదర్శ నియోజకవర్గం అంటే ఒక నియోజకవర్గం అనేది ఎలా ఉండాలి అనేది పిఠాపురంతోనే మొదలు పెడుతుంది. అంటే పిఠాపురం గురించి ఇవాళ ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఒకప్పుడు పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఉంది, సామర్లకోట పక్కన ఉంది, దగ్గరలో ఉందని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు అండి పిఠాపురం. కానీ ఇవాళ అలా కాదని నేను ఒక పిఠాపురం పౌరుడిగా నేను చెప్తున్నాను. నేను అంటే పిఠాపురం వాసిగా ఇవాళ చాలా గర్వపడుతూ ఉంటానండి. నేను ఉద్యోగ నిమిత్తం విశాఖపట్నంలో ఉన్నా, సో మాది పిఠాపురమే. ఇక్కడే నేను డ్రైవర్స్ కాలనీలో ఉంటున్నాను. మా డ్రైవర్స్ కాలనీకి అంటే నేను వేరే ప్రాంతాల నుంచి వచ్చి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటూ ఉండేదండి. ఏంటనంటే రోజుకు 120 ట్రైన్లు తిరుగుతూ ఉంటాయండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి నిమిషానికి రైల్వే గేట్ వేసేయడం వల్ల ఈ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. మొట్టమొదటిసారి నేను రాగానే ఖచ్చితంగా అంటే ఈ నాగులాపల్లి, ఉప్పాడ, కొత్తపల్లి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ రైల్వే గేట్ అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా వేస్తానని చెప్పారు. ఆ రకంగా ముఖ్యంగా మా డ్రైవర్స్ కొన్ని ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య ఉందని చెప్పగానే రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి చేస్తానని చెప్పారు. అట్లాగే మాకు పిఠాపురానికి గ్రంథాలయం గురించి అండి మరి ఇన్ని సంవత్సరాలు గొప్ప ఘనమైనటువంటి ఎంతోమంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పుట్టినటువంటి ఘట్టం అండి ఇది. సూర్యారాయాంధ్ర నిఘంటువు లాంటి ఒక గొప్ప నిఘంటువు పుట్టినటువంటి ఘట్టం మీద అంటే చదువుకోవటానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్తో కూడినటువంటి గ్రంథాలయం అనేది లేదండి. గ్రంథాలయం గురించి మేము గ్రంథాలయ అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పిఠాపురం అంటే గ్రంథాలయ సంస్థ అనేది ఉంటుంది. ఎక్కడైనా ఒక గ్రంథాలయం పెట్టాలంటే ప్రభుత్వం తరపున ఒక గ్రంథాలయ సంస్థ అనేది ఉంటుంది. ఈ గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం కనుక స్థలం ఇచ్చినట్లయితే మేము గ్రంథాలయం మేమే కడతాం సొంత నిధులతో అని అంటారు.
అయితే ఇక్కడ ఏం చేశారు ప్రభుత్వం, మేము గతంలో వంగా గీతా గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వంగా గీతా గారిని అడిగాం, అట్లాగే దానికి ముందు పెండుం దొరబా గారు కూడా మేము ఎన్నోసారి వినతిపత్రం ఇచ్చాము. అయ్యా గ్రంథాలయ సంస్థ వాళ్ళు గ్రంథాలయం కడతామంటున్నారు, మీరు ఒక స్థలం ఇవ్వండి అని అన్నాం. ఏమండి ఇంత సువిశాలమైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గ్రంథాలయం కట్టుకోవడానికి స్థలం ఇవ్వలేకపోయారండి. మరి ఎంత ఇప్పుడు గ్రంథాలయం అనేది ముఖ్యంగా అందరికీ అవసరం అండి. అంటే మన ఇంట్లో చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారండి, వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ నిమిత్తం అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇస్తారు. దానికి ఏం చేయాలంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ రిఫరెన్స్ బుక్స్ కావాలంటే గ్రంథాలయంకి వెళ్ళాలి. అలాగే పత్రికలు చదువుకునేటటువంటి పాఠకులు ఉంటారు, అట్లాగే ముఖ్యంగా జర్నలిస్టులు వాళ్ళకి ఏదైనా ఒక ఆర్టికల్ రాసినప్పుడు రిఫరెన్స్ కావాలంటే గ్రంథాలయానికి వెళ్ళాలి. అట్లాగే ముఖ్యంగా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళకి రిఫరెన్స్ బుక్స్ కావాలంటే గ్రంథాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయాలు పెట్టుకోలేము కదండి, ఇంట్లో అన్ని రకాలైనటువంటి పుస్తకాలని మనం పెట్టుకోలేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన పుస్తకాలంటే అమితమైనటువంటి ఆసక్తి, ఆయన మంచి బుక్ రీడర్ అండి. కాబట్టి దాని గురించి నేను ఉగాది రోజు ఒక వీరుడు మరణించినటువంటి మా సోమసుందర్ లిటరేచర్స్ తరపు నుంచి ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారండి. ఆ సందర్భంలో నేను మాట్లాడగానే ఖచ్చితంగా ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అందరికీ కూడా గ్రంథాలయం అనేది కావాలి అని చెప్పేసి ఒక మంచి గ్రంథాలయం పెడతారని చెప్పేసి ఆయన నాకు హామీ అవటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త ఒక సమస్య ఉందనగానే ఆయన ఒక అరగంట సేపు దాని గురించి మాట్లాడారండి ప్రత్యేకించి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సమస్య ఉంది కానీ అనగానే దాన్ని వెంటనే స్పందిస్తారండి. అది రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, మీరు ఇంకోళ్ళని కలవండి అని అట్లా ఉండదండి. కాబట్టి ఏదైనా అంటే 10 మందికి పనికి వచ్చేటటువంటి పని, దీనివల్ల ఇన్ని వర్గాల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, ఇది అవసరం అని అనుకుంటే దాని మీద వెంటనే స్పందిస్తారండి. వెంటనే దాని గురించి నన్ను రాసిమ్మన్నారు. అంటే గ్రంథాలయం ఇంకా ఏ బుక్స్ కావాలి వాటి అన్నిటి మీద నేను సమగ్రమైనటువంటి నివేదిక కూడా వారికి ఇవ్వటం అనేది జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి అట్లాగే వర్మ గారికి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రెడీ చేయమని కూడా వారు ఆ రోజు చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాబట్టి ఇట్లాగా ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ అట్లాగే అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మా పిఠాపురం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. దానికి పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆ పనులన్నీ మొదలవుతాయండి.